క్రీస్తులో దేవునికి మహిమ. చెవిగలవాడు వినుగాక. జీవితం ఒక రంగుల కలలాంటిది. రచయిత ఒక్టేవియస్ విన్స్లో. కీర్తనల గ్రంథము 48వ అధ్యాయం 14వ వచనము. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. లోకం గతించిపోతుంది. ప్రపంచంలో ప్రతిదీ మారిపోతుంది. జీవితం రంగుల కలలాంటిది. వేగవంతమైన వేసవి ప్రవాహం వంటిది. క్షణికమైన మెరిసే తార లాంటిది. శీతాకాలపు అతి చిన్న రోజు లాంటిది. అల్పకాల గాలి లాంటిది. ఆరిపోయే మంట లాంటిది. శాశ్వతత్వం ముందు ఈ జీవితం కంటికి మెరుస్తూ అకస్మాత్తుగా మాయమైపోతుంది. ఈ లోక సంబంధమైన ప్రతిదీ ఇసుకతాడు, సాలిగూడు, పట్టుదారం, కదిలే నీడ, కుంగిపోయే అల వంటివి. మనకు చిన్నప్పుడు ఆశ్రయమిచ్చిన ఇల్లును, మనం పుట్టిన స్వదేశమును విడిచిపెడతాము. మన చుట్టూ ఉన్న ప్రియమైన వారు చనిపోతారు. చిన్నప్పుడున్న స్నేహితులు వెళ్ళిపోతారు. మరియు ప్రకాశవంతముగా మాధుర్యంగా ఉన్న ఈ లోకపు జీవితం ఒక్కసారి చేదుగా, మబ్బుగా మారిపోతుంది. వేసవిలో ఉన్న సమస్త దృశ్యం శీతాకాలపు చీకటిగా మారిపోతుంది. ఇలాంటిదే జీవితము. ఇటువంటి జీవితము విచారకరమైనది, నిరుత్సాహముతో నిండినది. కానీ వీటన్నిటి మధ్యలో ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ప్రతి జీవి మార్పు చెందుతుంది, కానీ ఈ దేవుడు మాత్రం మారని దేవుడు. సమస్తము మారిపోతుంది, కానీ పరలోకం మాత్రం మారదు. కాల పరిమాణాలు జరుగుతాయి, భూమి యొక్క సంఘటనలు జరుగుతాయి, కానీ సమస్తము ఎవరి చేత సృష్టించబడి ఉందో, ఎవరిపైన ఆధారపడి ఉందో, ఎవరి చేత పరిపాలించబడుతుందో ఆయన ఎన్నడూనూ కదల్చబడడు. యెహోవా అయిన నేను మార్పు లేని వాడను. మీకా 3వ అధ్యాయం 6వ వచనం. ప్రజలు, పరిస్థితులు మారవచ్చు. సంబంధాలు మరియు స్నేహితులు ఒక్కొక్కటిగా విడిపోవచ్చు. ఒకే రోజులో మన ఆత్మలు అనేక ఆత్మీయ అనుభవాల గుండా వెళ్ళవచ్చు. కానీ మనలని తన సొత్తుగా చేసుకున్నవాడు, మనలను భూమి పునాది వేయబడక మునుపే క్రీస్తులో ఎన్నుకున్నవాడు, మనతో నిబంధన చేసినవాడు, మరియు ఈ క్షణం వరకు మనలని తన కంటి పాపలా కాపాడుచు నడిపించువాడు, శాశ్వతంగా నిబంధన చేసిన ఈ దేవుడు మరియు తండ్రి యెహోవాయే. యెహోవా దేవుడు తన పిల్లలను ఎన్నడూనూ విడువడు, ఎడబాయడు, త్రోసిపుచ్చడు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనలను నడిపించును.